ఒసేయ్ ఆ సౌండ్ ఏంటి? హెయిర్ డ్రైయర్ మా, హెయిర్ ఆరబెట్టుకుంటున్నాను. జుట్టు ఆరబెట్టుకోవడం కూడా మెషిన్లేనా? మా రోజుల్లో అయితే సాంబ్రాన్ పొగ ఎంత బాగుండేదో. ఒసే బుజ్జి, హామా నాకు కొంచెం తలపోటు కింద ఉంది, ఆ కుక్కర్లో రైస్ పెట్టేచ్చుగా. బా నా వల్ల కాదుమా, అయినా నాకు వంట రాదని నీకు తెలుసు కదా, నాకు టైం కూడా లేదు, నేను వెళ్తున్నాను. అమ్మా నువ్వు పడుకో, నీకు ఒంట్లో బాలే కదా, నేను వంట చేసేస్తానులే. ఈ రోజుల్లో పిల్లలు లెక్కల్లో ఫస్ట్ వస్తున్నారు గానీ 2 కప్పుల రైస్కి 4 కప్పుల నీళ్ళ లెక్క తెలియట్లేదు. ఏమైంది అలా నీరసంగా ఉన్నావు? పీరియడ్స్ వచ్చినాయమ్మా, కొంచెం నీరసంగా ఉంది. అమ్మా స్నానం వచ్చేసిందే. సరేలే, అవేం ముట్టుకోకుండా ఆ దొడ్డేపు నుంచి వచ్చే. వసే ఆ బట్టలు పక్కన నడుస్తావేంటే? అవి నీకు తగిలే అంటే మళ్ళీ నువ్వు తుక్కోలేక సావాలి. దూరంగా నడు, దీనికి ఎన్నిసార్లు చెప్పినా కొత్తే. వసే ఆ మంచాల మీద పడుకొని కలకా పులుపం చేసాక చాపేసుకొని కింద పడుకో. సరే నువ్వు ముందు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకో, నేను లోపల నీకు జ్యూస్ లాంటిది ఏమైనా తెచ్చిస్తాను దా. మా ఏంటే మార్నింగ్ నీకు హెల్త్ బాగాలేదన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాను, సారీ మా. అసలు నీకు ఇంత ఓపిక ఎలా మా? మేము అడుగడిగినా కష్టపడుతూ పెరిగితే మీరు అడిగేయడానికి కూడా కష్టపడేంత సుకుమారంగా పెరుగుతున్నారు. భోజనంలోకి ఇన్స్టెంట్ ఫుడ్లు, బోర్ కొడితే ఇన్స్టాగ్రామ్లు, అవి మీ అలవాట్లు. కానీ మాకు అలా కాదు, పని చేసుకోవడం, 10 మందితో కలిసి మాట్లాడుకోవడం, అదే మా పద్ధతి. అదే మీకు మాకు తేడా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.